సాయిరామ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మన ఎలాంటి కోరికైనా సరే తీర్చే అమ్మవారి వారాహి అమ్మవారి అద్భుతమైన ఒక మంత్రం అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి. మనకు ఎన్నో రోజులుగా తీరని కోరికైనా సరే మనం అనుకున్నది జరగటం లేదని చెప్పి బాధపడుతూ ఉంటాం. ఈ కోరిక మాకు తీరితే బాగుందని చెప్పి అనుకుంటూ ఉంటాం. లేకపోతే మనం ఏదైనా ఒక వ్యాపారం చేసి ఆ వ్యాపారం మంచి అభివృద్ధి చెందాలి, మాకు ఈ పని జరిగిపోవాలి అని మనం అనుకున్నది అనుకున్నట్టు జరిపించే ఒక అద్భుతమైన అమ్మవారి వారాహి అమ్మవారి మంత్రం అనేది ఈ వీడియోలో చూద్దామండి. ఈ మంత్రాన్ని ప్రతిరోజు మనం పఠించుకున్నందువల్ల ఒక 11 సార్లు అనేది పఠించండి. ఒక కోరిక బేస్ చేసుకొని, ఈ కోరిక తీరాలి తల్లి, చాలా రోజుల నుంచి మేము చాలా అవస్థపడుతూ ఉన్నాము, ఎదురు చూస్తూ ఉన్నాము, మాకు ఇది నెరవేరాలి అని చెప్పి కోరుకున్న తప్పకుండా తీరిపోతుందండి. మీకు ఒక 24 గంటల్లోనే దానికైన రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. ఒక చిన్న చిన్న కోరికలు ఇప్పుడు జరిగిపోవాలి అనుకున్న వాళ్ళు కూడా తప్పకుండా ఈ వారాహి మంత్రాన్ని ఒక 11 సార్లు భక్తితో పఠించండి. తప్పకుండా మీ కోరిక అనేది అమ్మవారు తీరుస్తారు. అలాగే మనకు ఏదైనా సరే మన ఇంట్లో పిల్లలకి పెళ్ళిళ్ళు కావటం లేదు, సరిగా మనం అనుకున్న సంబంధం అనేది సెట్ కావటం లేదు, జాతకరీత్యా ఏదో ప్రాబ్లమ్స్, లేకపోతే అన్నీ కుదిరాయి అనుకున్న వల్ల కట్న కానుకలు, లేకపోతే అమ్మాయి తరపున ఏదో చివకాకులు, అబ్బాయి తరపున ఏదో ఒక అడ్డంకులు, ఇలాంటి వల్ల పోస్ట్పోన్ అయిపోతూ పెళ్ళి అనేది డిలే అవుతూ ఉంటుంది. వచ్చిన సంబంధాలన్నీ మాకు తోసిపోతూ ఉన్నాయి అనుకుంటూ ఉంటారు. అది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. అబ్బాయిలకు కూడా చాలా పెళ్ళి ప్రాబ్లమ్స్ అనేది ఇప్పుడు జాతకాలు సరిగ్గా కుదరటం లేదు ఇప్పుడు అని ఏదో ఒక కారణాల వల్ల అడ్డంకులు అనేది వచ్చి ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు మా ఇంట్లో మా పిల్లాడికి పెళ్ళైతే బాగుండు, మా ఇంటికి ఒక కోడలు వస్తే బాగుండని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ అది జరగకుండా ఎంతో సఫర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు కూడా ఈ అమ్మవారి మంత్రాన్ని ఆ పిల్లలు జపించలేకపోయినా సరే మీరు తప్పకుండా మీ కొడుకు కోసమో కూతురు కోసమో పఠించినట్లయితే అమ్మవారు తప్పకుండా మీ కోరిక అనేది తీరుస్తారండి. ఆ కోరిక తీర్చేదానికి ఈ అమ్మవారి వారాహి మంత్రం చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. ఈ యొక్క అమ్మవారి మంత్రం మనం పఠించేటప్పుడు కొంచెం శుద్ధబద్ధంగానే ఉండాలి. అందువల్ల మనం ఎప్పుడు కూడా స్నానం చేసేసి వెంటనే పూజ రూమ్లోకి వెళ్ళి దండం పెట్టుకొని అమ్మవారి మంత్రాన్ని పఠించేసి తర్వాత మన పనులు అనేవి మనం చూసుకోవచ్చు. నాన్ వెజ్ తిని చదవకూడదు. తర్వాత అలాగే పీరియడ్స్ టైము అలాగ చదవకూడదు. మనం శుద్ధబద్ధంగా ఉండేటప్పుడు చదివితేనే అది ఆ యొక్క మంత్రానికి పవర్ఫుల్ అనేది ఉంటుంది. ఎందువల్లంటే కొన్ని మనం ఎలాంటి రిస్ట్రిక్షన్ లేకుండా చదువుకోవచ్చు. కానీ ఈ అమ్మవారి మంత్రం అనేది ఇప్పుడు చెప్పబోయేది బీజాక్షరాలు కలిసిన పవర్ఫుల్గా మనకు ఉపయోగపడే మంత్రం కాబట్టి కొంచెం భక్తి శ్రద్ధలతో కొంచెం నియమాలతో పాటిస్తూ మనం ఈ మంత్రాన్ని పఠించాలి. ఇక ఆ పవర్ఫుల్ అమ్మవారి మన కోరికలు తీర్చే అమ్మవారి మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి. క్లీం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః. క్లీం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః. క్లీం హ్రీం శ్రీం ఓం అష్టవారాహి నమః. ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక 11 సార్లు అనేది పఠించి తర్వాత మీ పనులు అనేవి మీరు స్టార్ట్ చేసుకోండి. మీకు అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందండి. ఈ మంత్రాన్ని మనం ఈ అష్టవారాహి ఈ యొక్క బీజ మంత్రాలు కలిసిన మంత్రాన్ని పఠించినప్పుడు చెప్పినట్టుగా శుద్ధబద్ధంగా మనం కొంచెం నీతి నియమాలు అనేది పాటిస్తూ మనం ఇది పఠించాల్సి ఉంటుంది. మిగతా తర్వాత పఠించేసిన తర్వాత మీరు స్నానం చేసి అమ్మవారి ముందు పఠించేసింది తర్వాత మీ పనులు అవి మీరు చక్కగా చూసుకోవచ్చు అనమాట. ఇలా మీరు చేయండి ఫ్రెండ్స్. మీకు తప్పకుండా ఒక కోరికను బేస్ చేసి భక్తితో అమ్మని వేడుకొని మీరు కోరుకున్నప్పుడు తప్పకుండా మీ కోరిక అనేది ఒక 24 గంటల్లోనే మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఒక పెద్ద కోరిక అనుకోండి, ఒక 2-3 రోజుల్లోనే దానికి నెరవేరేదానికి అయిన అరుగురి రావటం, ఏదైనా సంకేతాలు రావటం, మీకు ఒక గుడ్ న్యూస్లు రావటం అనేది కూడా తప్పకుండా జరుగుతుంది. అసలు మాకు తీరదు, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం, ఈ యొక్క అనుకున్నది జరగటం లేదు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీకు అమ్మవారు ఈ యొక్క అష్టవారాహి నమః అని బీజమంత్రాలు కలిసి మీరు పఠించినప్పుడు మీ కోరిక అనేది తప్పకుండా అమ్మ తీరుస్తుంది. ఏదైనా సరే నమ్మకంతో చేస్తే నమ్మకమే గెలిపిస్తుందండి. అలాగా అమ్మవారి మీద నమ్మకం ఉంచి భక్తి శ్రద్ధలతో మాకు నెరవేరుతుంది అమ్మ, నెరవేరుస్తుంది అమ్మ, మాతో ఉండి మాకు అండగా ఉండి చేస్తారు అనే నమ్మకంతో చేయండి. తప్పకుండా అమ్మవారు మనకు వారాహి అమ్మవారు నెరవేరుస్తారండి. ఈ కలియుగంలో మన కోరికల్ని తీర్చే ఒక కలియుగ ప్రత్యక్ష దైవం అని కూడా చెప్పుకోవచ్చు. పిలిస్తే పలికే అమ్మ
మనకు తప్పకుండా మంచే జరుగుతుంది, మంచే చేస్తారు, అందరూ పఠించి మంచిగా వారి వారి కోరికలు తీర్చుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే మరి కొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అది ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్, జై వారాహిమాత.